మది నిన్ను పిలిచింది గానమై వేణు గానమై నా ప్రాణమై మది నిన్ను పిలిచింది గానమై వేణు గానమై నా ప్రాణమై నా మది నిన్ను పిలిచింది గానమై వేణు గానమై నా ప్రాణమై జీవన యమున తరంగాల పైన మోహన మురళి రాగాలలోన జీవన యమున తరంగాల పైన మోహన మురళి రాగాలలోన మనానురాగమే పలికేను పాదా మనానురాగమే పలికేను పాదా మధురిమలలికే నాదమై నా మది నిన్ను పిలిచింది గానమై వేణు గానమై నా ప్రాణమై సూర్య చంద్రులు వెలిగేదాకా తరులు గిరులు నిలిచేదాకా సూర్య చంద్రులు వెలిగేదాకా తరులు గిరులు నిలిచేదాకా మనానుబంధమే నిలిచేను పాదా మనానుబంధమే నిలిచేను పాదా మరువగారాని వేదమై నా మది నిన్ను పిలిచింది గానమై విను గానమై నా ప్రాణమై ఆ రఘురాముని పోలిక నీవై అలనాటి జానకి కోరిక నీదై ఆ రఘురాముని పోలిక నీవై అలనాటి జానకి కోరిక నీదై మన కలయికయే వెలిసేను కాదా మన కలయికయే వెలిసేను కాదా ప్రణయ జగతికే తేజమై దివ్య తేజమై నా మది నిన్ను పిలిచింది గానమై విను గానమై నా ప్రాణమై ఆహా మావయ్య తోటకాడ పండిస్తే మరమల్ల తోటకాడ పువ్విస్తే మావయ్య తోటకాడ పండిస్తే మరమల్ల తోటకాడ పువ్విస్తే ఎలిగేస కాలికేసి కాలికేస ఎలిగేసి ఎత్తి కుదేశాడే అబ్బాడి దెబ్బ చిట్టు చిట్టు చేశాడే అమ్మమ్మ ఎత్తి కుదేశాడే అబ్బాడి దెబ్బ చిట్టు చిట్టు చేశాడే నిమ్మకూరు రోడ్డు దాటి నే వస్తే నిడుమోలు నాకు కడ ఆపేస్తే
నిమ్మకూరు రోడ్డు దాటిని వస్తే నిడుమోలు నాకు గడ ఆపేస్తే ఏలికేస్తే కాలికేస్తే ఏలికేసి ముద్దిచ్చి పోవేమే మజిల బుజ్జి ముసటైన తిసవేమే అరెరెరె ముద్దిచ్చి పోవేమే మజిల బుజ్జి ముసటైన తిసవేమే పాం పాం బాయ్ బాయ్ పాం పాం బాయ్ బాయ్ గజ్జల్ల గుర్రమంటి కుర్రదాన ఈ మద్దళ్ళు ఆపలేని మనసులోన సజ్జా చెనల్లే ఎదిగి ఉన్నదానా ఈ పిట్ట పొగలు చూడవేమే వయసులోనా మునిమాపు వేళకొస్తే ముడుపులన్నీ కట్టేస్తా చుక్క పొడుపు చూసి వస్తే మొక్కులన్నీ తీరుస్తా వలపులన్నీ వడ్డిస్తా వయసు వడ్డీ చెల్లిస్తా వలపులన్నీ వడ్డిస్తా వయసు వడ్డీ చెల్లిస్తా ఏలికేస్తే కాలికేస్తే ఏలికేసి ముద్దిచ్చి పోవేమే మజిల బుజ్జి ముచ్చటైన తీసవేమే అమ్మమ్మమ్మ ఎత్తి కుడేశాడే అబ్బాడి దెబ్బ చిత్తు చిత్తు చేశాడే పాం పాయ్ పాం పాం పాయ్ పాయ్ పాం పాం. ఏడు నిలువులతో ఉన్న కోడెగాడా నీ చుట్టుకొలత చూడలేను వీడు కాడా దిక్కులన్నీ ఒక్కటైన చక్కనోడా నీ ట్రక్కు జరిగిన కాదు ఇంటి కాడా పంటకెదిగే వయసు కాస్త కుప్ప వేసి నూర్చేస్తా దంట కొదిగే సొగసులన్నీ ఇప్పుడేనే కాజేస్తా వయసునేనై వాటేస్తా మనసులోనే చోటిస్తా వయసునేనై వాటేస్తా మనసులోనే చోటిస్తా కాలికేసి ఏలికేసి ఎత్తి కుదేశాడే అబ్బాడి డబ్బ చిత్తు చిత్తు చేశాడే నిమ్మకూరు రోడ్డు దాటిని వస్తే నిడుమోలు నాకు గడ ఆపేస్తే ఏలికేస్తే కాలికేస్తే ఏలికేసి ముద్దిచ్చి పోవేమే మధ్యల బుజ్జి ముచ్చటైన తీసవేమే అమ్మమ్మమ్మ ఎత్తి కుదేశాడే అబ్బాడి డబ్బ చిత్తు చిత్తు చేశాడే జాబిలితో చెప్పనా జాబిలితో చెప్పనా రామురాతిరి ఎదురలోన నీవు చేసిన అల్లరి చెప్పనా రోజా జాబిలితో చెప్పనా జాబిలితో చెప్పనా రామురాతిరి కలలలోన నీవు రేపిన అలసడి చెప్పనా రాజా మెదలంటని తేనెలకై ఉంటది తదవికి దాహాలు చుక్కలు చూడని చీకటిలో దిక్కులు కలవని విరహాలు చూపులలో చలి చురచురలు ఆకలి తీరని విరవిరలు అన్నీ ఆవిరి పెడుతుంటే నన్నే అల్లరి పెడుతున్నావని చెప్పనా 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 జాబిలితో చెప్పనా రామురాతిరి కలలలోనూ నీవు రేపిన అలసడి చెప్పనా రాజా గొంతులు దాటిన గుండెలలో కోయిల పాడని గీతాలు సూర్యుడు చూడని గంగలలో అలలై పొంగిన అందాలు కాగిత సాగని పున్నమలో వెన్నెల వీణ
రాగాల సరిగమలు పేరంటానికి రమ్మంటే పెళ్ళికి పెద్దవు నీవేలెమ్మని చెప్పనా 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 రాబిలితో చెప్పనా రామురాత్రి కలలలోన నీవు రేపిన పలకది చెప్పనా రాజా రాబిలితో చెప్పనా రామురాత్రి ఎదురలోన నీవు చేసిన అల్లది చెప్పనా రాజా 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 చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో ధర్మానికి రక్తానికి జరిగిన సంగ్రామంలో కడుపు తీపికి కట్టుబడని తీర్పు కన్నీటికి కరిగిపోనిది తీర్పు ఇది ఆ దైవమే ఇచ్చిన తీర్పు తప్ప 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 never. I am in the hands of law. Anything happens, it's not my flaw. కఠినమైనది ధర్మం, కన్ను లేనిది న్యాయం, మనసు లేనిది చట్టం, మనిషి జన్మకిది కర్మం. కఠినమైనది ధర్మం, కన్ను లేనిది న్యాయం, మనసు లేనిది చట్టం, మనిషి జన్మకిది కర్మం. న్యాయమూర్తిగా నేనున్నప్పుడు, న్యాయస్థానం నాదైనప్పుడు నాకు మీరు లేరు. నేను కాను, నేను కాను. ఇది ఆ దైవమే ఇచ్చిన తీర్పు. తప్ప తప్ప నో. సత్యం కోసం హరిశ్చంద్రుడు సతీసుతుల నెడబాసినది. గర్భవతి సీతమ్మను రాముడు కారడవికి పంపించినది. కన్న తల్లినే కాదని కర్ణుడు రాజత్యాగం చేసినది. కన్న కొడుకునే కాదని నేని కన్నీటిని దిగమింగుతున్నది. ఎందుకోసం ఎందుకోసం? దహించిన అది ధర్మం కనుక, సహించాలి అది సత్యం కనుక. కృషించినా నే నశించినా అది న్యాయం కనుక. ఆ న్యాయమే నా దైవం కనుక. చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో, ధర్మానికి రక్తానికి జరిగిన సంగ్రామంలో కడుపు తీపికి కట్టుబడని తీర్పు, కన్నీటికి కరిగిపోనిది తీర్పు. ఇది ఆ దైవమే ఇచ్చిన తీర్పు. ఆకలుండదు, దప్పికుండదు, పక్క కుదరదు, నిద్ర పట్టదు. ఏమిస్తావో ఇవ్వు మందో మాకో నాకు, ఏమిస్తావో ఇవ్వు మందో మాకో నాకు. ఆకలుండగా, దప్పికుండగా, పక్క కుదరగా, నిద్ర పట్టదా. ఏమిస్తానో చూడు కాయో పండు నీకు, ఏమిస్తానో చూడు కాయో పండు నీకు.
అక్కడ నెప్పి ఇక్కడ తప్పి ఎట్టా ఎట్టా చెప్పను విప్పి ఆకలుండదు దప్పికుండదు పక్క కుదరదు నిదర కట్టదు దిగులు కాని దిగులొకటుంది గుబులు గుబులుగా పగలూరు ఈ పగపడుతుంది పగలు రగులగా వయసు రోగమై మనసు తాపమై వేధిస్తే అంతే ఏ వయసుకా ముచ్చటన్నది లోపిస్తే గల్లంతే ఇప్పుడు చెప్పు ఎక్కడ నెట్టి అక్కడ ఇక్కడ ఎక్కడ ఎక్కడ ఏమిస్తావో నువ్వు మందో మాకో నాకు ఏమిస్తావో నువ్వు మందో మాకో నాకు కొత్త బరువులు మెత్త మెత్తగా రెడి పెడుతుంటే కోడ చూపులు రెచ్చ రెచ్చగా రాపిడి పెడుతుంటే దాయలేని వయసు కన్నా మోయలేని బరువేముంది దాచుకున్న మనసు కన్నా పెంచుకున్న ఘనమేముంది కాయని బాపు తీయని తీపు తీరే దారి తెన్నో చూపు ఆకలుండదు దప్పికుండదు పక్క కుదరదా నిదర పట్టదా ఏమిస్తావో ఇవ్వు మందో మాకు పుణ్యభూమి నా దేశం నమో నమామి అన్యభూమి నా దేశం సదా స్మరామి పుణ్యభూమి నా దేశం నమో నమామి అన్యభూమి నా దేశం సదా స్మరామి నన్ను కన్న నా దేశం నమో నమామి అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి మహామహుల కన్న తల్లి నా దేశం మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం నా దేశం పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్యభూమి నా దేశం సదా స్మరామి అదిగో ఛత్రపతి ధ్వజమెత్తిన ప్రజాపతి మతోన్మాద శక్తులు చురకత్తులు ఝళిపిస్తే మానవతుల మాంగల్యం మంట కలుపుతుంటే ఆ క్షుద్ర రాజకీయానికి రుద్రనేత్రుడై లేచి మాతృభూమి నుదుటిపై నెత్తుటి తిలకం దిద్దిన మహావీరుడు సార్వభౌముడు అడుగో హరిభయంకరుడు కట్ట బ్రహ్మణా అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన అడుగో హరిభయంకరుడు కట్ట బ్రహ్మణా అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన జంతుకు కట్టాలి రచిస్తూ నారు పోసావా నీరు పెట్టావా కోత కోసావా కుప్పనూర్చావా ఒరే తల్ల కుక్క కష్టజీవుల ముఖ్యమెత్తుకుని తిని బతికే నీకు శిస్తందు కట్టాలరా అని ఫెళ ఫెళ సంకెళ్ళు దెంచి స్వరాజ్య పోరాటమెంచి ఉరి కొయ్యల ఉగ్గు పాలు తాగాడు కన్న భూమి ఒడిలోనే ఒరిగాడు పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్యభూమి నా దేశం సదా స్మరామి నన్ను కన్న నా దేశం నమో నమామి అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి
అదిగదిగో అదిగదిగో ఆకాశం హళ్ళున తెల్లారి వస్తున్నాడదిగో మన అగ్గి పిడుగు అల్లూరి. ఎవడు రాడా భరత జాతిని కప్పమడిగిన తుచ్చుడు, ఎవడా పొగరు పట్టిన చల్ల దొరగాడెవ్వడు. బ్రతుకు తెరుగుకు దేశమొచ్చి బానిసలుగా మమ్ము నెంచి పన్నులడిగే కొమ్ములొచ్చిన దమ్ముడెవడికి వచ్చరా. బడుగు జీవులు భగ్గుమంటే ఉడుకు నెప్పురు ఉప్పెనైతే ఆ చండ్ర నిప్పుల దండ్ర గొడ్డలి పన్ను గడతది చూడరా. అన్నా మన్నెందొర అల్లూరిని చుట్టుముట్టి మంది మార్బల నెట్టి మరపి రంగులెక్కు పెట్టి వంద గుళ్ళు ఒక్కసారి పేల్చితే వందే మాతరం వందే మాతరం వందే మాతరం అన్నది ఆకాశం. ఆజాదు హిందూ ఫౌజు దళపతి నేతాజీ, అఖండ భరత జాతి కన్న మరో శివాజీ. సాయుధ సంగ్రామమే న్యాయమని, స్వతంత్ర భారతావని మన స్వర్గమని, ప్రతి మనిషొక సైనికుడై ప్రాణార్పణ చెయ్యాలని హిందూ ఫౌజు జై హిందని నడిపాడు. గగన సిగల గగసి కనుమరుగైపోయాడు. జోహార్ జోహార్ సుభాష్ చంద్ర బోస్, జోహార్ జోహార్ సుభాష్ చంద్ర బోస్. గాంధీజీ కలలు గన్న స్వరాజ్యం సాధించే సమరంలో అమర జ్యోతుడై వెలిగే ధృవతారల కన్నది దేశం. చరితార్థుల కన్నది నా భారతదేశం. నా దేశం పుణ్యభూమి నా దేశం నమో నమామి, అన్యభూమి నా దేశం సదా స్మరామి. నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. రైతు గర్జన ఇది రైతు గర్జన, ఇది రైతన్నల గర్జన. గర్జన ఇది గర్జన రైతు గర్జన, గర్జన ఇది గర్జన రైతు గర్జన. వరి పంట వివక్షపై రైతు గర్జన, అన్యాయం పైన రైతు తిరుగుబాటు గర్జన. సమరానికి ఇదే తగిన సమయమన్న గర్జన. గర్జన ఇది గర్జన రైతు గర్జన, గర్జన ఇది గర్జన రైతు గర్జన. నాగళ్లను పట్టే పిడికిళ్ళ గర్జన, పొట్ల ధరను పెంచమనే ఎడ్ల బండ్ల గర్జన. దుర్నీతి పాలనపై చర్లకోల గర్జన, కాంగ్రెస్ సర్కారు పైన ఖబర్దారు గర్జన. కదలి రండి కలిసి రండి ఏకంగండి, తరలి రండి త్వరగా రండి ఎగసి పడండి. మద్దతు ధర పెరిగేదాకా తిరగబడండి, మద్దతు ధర పెరిగేదాకా తిరగబడండి. గర్జన ఇది గర్జన రైతు గర్జన, గర్జన ఇది గర్జన రైతు గర్జన. రైతు గర్జన పొలం వదిలి రాని బలహీనత రైతన్నదని,
పాలకులకు నానాటికి అలుసైపోతున్నదా పొలం వదిలి రాని బలహీనత రైతన్నదని పాలకులకు నానాటికి అలుసైపోతున్నదా రైతన్నల ఓర్పు గుణం అసమర్థత అనుకుంటే దగాకోరు సర్కారు గద్దె కొడుకు పుట్టదా కదలి రండి కలిసి రండి ఏకం కండి తరలి రండి త్వరగా రండి ఎగసి పడండి మద్దతు ధర పెరిగేదాకా తిరగబడండి మద్దతు ధర పెరిగేదాకా తిరగబడండి గర్జన ఇది గర్జన రైతు గర్జన గర్జన ఇది గర్జన రైతు గర్జన రైతు గర్జన రైతులు సంఘటితమైతే దేశం కంపించదా రైతులు గొంతులు కలిపితే ఢిల్లీకి వినిపించదా రైతులు సంఘటితమైతే దేశం కంపించదా రైతులు గొంతులు కలిపితే ఢిల్లీకి వినిపించదా రైతు రోడ్ల మీదికొస్తే భూకంపం పుట్టదా రైతులు పని మానేస్తే దేశమలమటించదా కదలి రండి కలిసి రండి ఏకం కండి తరలి రండి త్వరగా రండి ఎగసి పడండి మద్దతు ధర పెరిగేదాకా తిరగబడండి మద్దతు ధర పెరిగేదాకా తిరగబడండి మద్దతు ధర పెరిగేదాకా తిరగబడండి మద్దతు ధర పెరిగేదాకా తిరగబడండి కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా నందమూరి ఆశయ రథ సారథ్యం మీరే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు
ఎన్నెన్నో విజయాలను సాధించారు. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు. మీ అందరి సహకారం మరువలేనిదే నాడు, మీ ఐకమత్య బలం సాటిలేనిది నాడు. సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం, ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. ప్రాణాలను ధారపోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ఠ పెంచారు. ప్రాణాలను ధారపోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ఠ పెంచారు. ఏ పదవి ఆశించక విభేదాలు లేక ఆస్తులు కోల్పోయినా అండగా నిలిచారు. లక్ష్య సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల త్యాగంతో తేజరిల్లె తెలుగుదేశ పతాకం. మీ అందరి సహకారం, మీ అభిమానం పార్టీకే మూలధనం, తీర్చలేని రుణం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా, త్యాగాలకు వెనుదీయని కార్యకర్తలారా. ఇది తెలుగు గడ్డ, గాండ్రించు పులి బిడ్డ. ఈ గొంతులో పిల్లి కూతొద్దురా, ఈ గుండెలో గొర్రె దాటొద్దురా. ఇది తెలుగు గడ్డ, గాండ్రించు పులి బిడ్డ. ఇది తెలుగు పలుకు, కురిసే తేనె చినుకు. ఇది అధికార భాష కావాలిరా, నీ ఆత్మగౌరవం నిలుపుకోవాలిరా. ఇది తెలుగు గడ్డ, గాండ్రించు పులి బిడ్డ. ఇది తెలుగునాడి ఆడే కూచిపూడి. ఇది పేరినిగ పదవు తొక్కాలిరా, నవ ప్రేరణకు లయలు కట్టాలిరా. ఇది తెలుగు గడ్డ, గాండ్రించు పులి బిడ్డ. ఇది తెలుగు గీతి, త్యాగయగళ జ్యోతి. నీ ఖ్యాతికి గుర్తు కావాలిరా, సిద్ధిగంగాల
పైకి తీసుకురండి. రామరెడ్డి గారు పైకి తీసుకురండి. సన్నీళ్ళు పోతాం. పాటపడుతున్నారు. కళ్యాణి గారు రత్నకుమారి గారిని గమనించండి. పల్లెటూరు చూసి పాడితే రామయ్య పాటలే పాడాలి. మంచికి పాడిపోయిన మనిషికి అదే మన రామ కథ పాడుతున్నారు. మన ఎవరు రండి లేదా జరగదు. పాడితే రామయ్య పాటలే పాడలేదు. రామచంద్ర పాడబోతున్న మాట పల్లెటూరు చెందాడు. శత్రువుమైన రామచంద్ర పాడబోతున్న మాట పాడితే రామయ్య పాటలే పాడలేదు. Oh
చేస్తున్నామా
ఎప్పుడు పని చేసా చెప్పండి మన బాగా చేస్తున్నారా అది కాదు పడుతురా నిర్మాణం చేసినటువంటి ప్రభుని వీరాంజనేయ స్వామి గుడి దగ్గర తరలించడానికి మీరు ఎంతో ఉత్సాహంగా ముందుకెళ్తా ఉన్నారు. దీనికి ఈ రోజు కోసం రోడ్డు పర్యవేక్షణకు ఇచ్చేసినటువంటి అంజరావు గారికి, గ్రామ సోదరులందరికీ నమస్కారాలు. ఈ రోజున మీరు ఎంతో ఉత్సాహంగా నిర్మాణం చేసినటువంటి యొక్క తిరునాళ్ళ ప్రభ అయ్యకి మొత్తాన్ని ఒకసారి మొత్తాన్ని మన మదమంజేశ్వరుడు వీరాంజనేయ స్వామి తిరునాళ్ళ సందర్భంగా ఎంతో ఉత్సాహంగా ఇచ్చేస్తా ఉన్నాను. మీ అందరూ ఇదే విధంగా బ్రహ్మాండంగా ఐక్యతగా ఉండాలని అన్న ఎన్టీ రామారావు గారు పేదల కోసం పెట్టినటువంటి తెలుగుదేశం విజయపథంలో తీసుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటూ ఈ తిరునాళ్ళ బ్రహ్మాండంగా జరగాలని మీరందరూ ఐకమత్యంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై తెలుగుదేశం. ప్రతి గ్రామం నుండి మన మండలం 4-5 ట్రాక్టర్లు, ముఖ్యంగా మన కార్మికులు 10 ట్రాక్టర్లు కావాలా. 10 ట్రాక్టర్లు నర్సరీ సాయంత్రం దాకా జరిగే ప్రోగ్రామ్ ని 26 మన వినుకొండ వస్తున్నారు. 26 సాయంత్రానికి మన వినుకొండలోనే అందుకుల కొత్తపాలెంలో బస్ చేస్తున్నారు. అక్కడ నుండి ఉదయం 8:30 గంటలకి వినుకొండ రావడం జరుగుతుంది. ప్రతి గ్రామం నుండి మహిళలు కూడా రావడానికి ప్రత్యేకంగా ట్రాక్టర్లు పెట్టాలని కూడా మీ అందరికీ నాయకులు కార్యకర్తలు విజ్ఞప్తి చేస్తున్నాను. చాలా చక్కగా మాట్లాడారు ఆచార్య గారు. కార్యక్రమానికి వచ్చేసినటువంటి మన జిల్లా అధ్యక్షుడు మద్దుపాటి పుల్లారావు గారికి, మన ఇన్ఛార్జి టీవీ ఆంజనేయ గారికి, అలాగే శ్రీకర్ వీరయ్య గారికి, తెలుగు రైతు నాయకుడు కోటి సుబ్బారావు గారికి, మిగిలిన నాయకులకి నేనే చదువుతుంది అక్కడ అక్కడే తీసుకుంటారు. అక్కడే పట్టుకుని అప్పుడేనా
అబ్బ ముసురేసింది అయ్యో చలివేసింది అబ్బ ముసురేసింది అయ్యో చలివేసింది గుండెల్లో ఎండేసే శీతాకాలంలో నీ సాయం కావాలి సాయంకాలంలో అబ్బ ముసురేసింది అయ్యో చలివేసింది అబ్బ ముసురేసింది అయ్యో చలివేసింది సాయంగా రావాలి సాయంకాలంలో నీ తోడే కావాలి శీతాకాలంలో పెన్ను గుల్లాడి పెన వేసుకునే ఆకలంతా చలి కాబోలు హత్తుకున్న ఒత్తిడిలోని హాయి పేరే చలి కాబోలు ఏమిటో మరి ఎందుకో చలి ప్రేమలో రుచి పెంచుతున్నది కౌగిలింతల బురి వేసుకున్నా భోగి మంటల ఎద కాచుకున్నా పగలు రేయి సెగలు రేపి దుప్పటిలోనే తప్పెట గుళ్ళు మోగించేసింది అబ్బ ముసురేసింది అయ్యో చలి వేసింది అబ్బ ముసురేసింది అయ్యో చలి వేసింది సాయంగా రావాలి సాయంకాలంలో నీ తోడే కావాలి శీతాకాలంలో చేతి కందని చెలగాటాలకు వీడు కొలుపే చలి కాబోలు నిదురపోయిన నిన్నటి వలపుల మేలు కొలుపే చలి కాబోలు వాడుగో చలి వేడిగా మరి ఈడుకే ఇది కొత్త ఊపిరి నిన్ను నాలో కలిపేసుకున్నా కలిసి ముద్దుల గడియేసుకున్నా పెర్ర పెర్రలనే సరిగమలతో గుప్పిటిలోనే గుజ్జన గుండు ఆడించేసింది అబ్బ ముసురేసింది హ, 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 అయ్యో చలి వేసింది అబ్బ ముసురేసింది అయ్యో చలి వేసింది సాయంగా రావాలి సాయంకాలంలో నీ తోడే కావాలి శీతాకాలంలో అబ్బ ముసురేసింది అయ్యో చలి వేసింది అబ్బ ముసురేసింది అయ్యో చలి వేసింది గుండెల్లో ఎండేసే శీతాకాలంలో నీ సాయం కావాలి సాయంకాలంలో जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी स्वर्गादपि गरीयसी ఏ తల్లి నిన్ను కన్నదో ఏ తల్లి నిన్ను కన్నదో
ఆ తల్లినే కన్న భూమి గొప్పదిరా జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి స్వర్గాదపి గరీయసి నీ తల్లి మోసేది నవమాసాలేరా ఈ తల్లి మోయాలి కడ వరకురా కట్టె కాలే వరకురా కారుణం తల కొరివితో తీరేనురా ఈ రుణం ఏ రూపాన తీరేదిరా ఆ రూపమే ఈ జవానురా త్యాగానికి మరో రూపు నువ్వురా జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి స్వర్గాదపి గరీయసి గుండె గుండెకు తెలుసు గుండె బరువెంతో ఆ గుండెకే తెలుసు గుండె కోట బాధతో ఈ గుండె రాయి కావాలి ఆ గుండెలో ఫిరంగులు మోగాలి మనిషిగా పుట్టిన ఓ మనిషి మారాలి నువ్వు రాక్షసుడిగా మనుషుల కోసం నీ మనుషుల కోసం నీ మనుషుల కోసం జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి స్వర్గాదపి గరీయసి నెలకేది మల్లిని మద్రాసులల్లిని బెంగళూరు బేబిని బొంబాయి దేవిని ఆదోని దొరకాని నరతమ్మని ఆల్ ఇండియాకు ఛాలెంజిని ఓల్ ఇండియాకు ఛాలెంజిని అందరికేది మల్లిని మద్రాసులల్లిని బెంగళూరు బేబిని బొంబాయి దేవిని ఆదోని దొరకాని నరతమ్మని ఆల్ ఇండియాకు ఛాలెంజిని ఓల్ ఇండియాకు ఛాలెంజిని పెద్దాపురంలో నా బయట గాలికి పిచ్చెక్కిపోయారు జమీందారులు మెహందీలో నా కవ్వాలికి ఇన్షా అల్లాహ్ గులాములైనారు నవాబులు మెచ్చినోళ్ళు పిచ్చివాళ్ళు పులుపు కాస్త చచ్చినోళ్ళు గట్టివాళ్ళు తగలలేదు నీకు ఇన్నాళ్ళు భాయి భాయి ఇద్దరున్నాం నీ పడాయి మేము విన్నాం విన్నదెంతో ఉన్నదెంతో చూడబోతాము
పొద్దు చాలా ఉందిలే, ఇద్దరము ఆటాములే, ముద్దుగానే తెలుసుకుందాం అటో ఇటో ఇటో అటో. ఆదోని దొరకండి నరసమ్మని, ఆల్ ఇండియాకు ఛాలెంజిని, ఆల్ ఇండియాకు ఛాలెంజిని. సరే నా కాలి గజ్జలో కళ్ళంటే చాలు, వెలికలే తిరిగారు మహారథికులు, ఇన్నాళ్ళ కొచ్చార మొనగాళ్ళు. నాతోటి చేస్తారా సవాళ్ళు? ఇల్లు వెతికి వచ్చినాము, నోరు తెరిచి అడిగినాము, ఇంతమందికి సొంతమైంది మాకు కారాదా. నువ్వు పెట్టేదేమి మందో, ఇంత మైకం ఎక్కడుందో, ఒక్క రాత్రి ఇక్కడుండి తెలిసి కోరాదా. మేము నీకై వచ్చినా, నీకు మేమే నచ్చినా, ఖాయమేదో చేసుకుందాం అటో ఇటో ఇటో అటో. ఆదోని దొరకండి నరసమ్మని, ఆల్ ఇండియాకు ఛాలెంజిని, ఆల్ ఇండియాకు ఛాలెంజిని. నరకి దిమ్మల్లిని, అద్దాపుల్లల్లిని, బెంగుళూరు బేబిని, బొంబాయి దేవిని, ఆదోని దొరకండి నరసమ్మని. నేనే నెంబర్ వన్, నేనే నెంబర్ వన్. కేడీలను కనిపెట్టే రౌడీ నెంబర్ వన్, రౌడీలను పనిపట్టే కేడీ నెంబర్ వన్, కేడీలను కనిపెట్టే రౌడీ నెంబర్ వన్, రౌడీలను పనిపట్టే కేడీ నెంబర్ వన్, నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ వన్. నేనే నెంబర్ వన్. ఇది జనతా బస్సు, జాగ్రత్త జాగ్రత్త మని పర్సు. ఇది జనతా బస్సు, జాగ్రత్త జాగ్రత్త మని పర్సు. ఎవరు ఎక్కడ దిగుతారు, ఎంతలకెత్తుకుపోతారు, ఎవడికి తెలుసు. గోవింద గోవింద. ముద్రలు వేసే నోట్ల కట్టలు, ముడుపుగా వేసే పెద్ద మనుషులు, ముసుగులు తీస్తే రాస్కెల్స్, మూట విప్పితే బాటిల్స్. ఎస్, నేనే నంబర్ వన్, నేనే నంబర్ వన్, నంబర్ వన్. ఈ లోకం గ్యాంబ్లింగ్ హౌస్, ఆడేవాళ్ళు బ్లడీ ఫూల్స్, ముక్కలు మార్చేవాడెవడో, లెక్కగా కొట్టేవాడెవడో, ఎవడికి తెలుసు. రాజు రాణి జోకర్లు, కలిసొస్తేనే లాచయర్లు, రంగు రంగుల టోపీలు, రకరకాలుగా దోపిళ్ళు. Yes, నేనే నంబర్ వన్, నేనే నంబర్ వన్, నంబర్ వన్. ఇది భారతదేశం, ఈ పసిపాపలది దేశం. ఇది భారతదేశం, ఈ పసిపాపలది దేశం. ఎవ్వడు గాంధీ అవుతాడో, ఎవ్వడు గాడ్సే అవుతాడో, ఎవరు ఎరగం. ఇస్తే చాలదు సందేశం, ఇవ్వాలయ్యా సౌకర్యం. ప్రతి ఒక్కరప్పుడు నెంబర్ వన్, చెబుతున్నాడి నెంబర్ వన్. Yeah.
బంగారంగాను నా ఒళ్ళు సింగారంగాను పొంగు మీద ఉన్నావు తోడు పెడతావా మురిపాల మీగడంత తోడి పెడతావా బంగారు కొండ మీద శృంగార కోటలోన చిలకుంది తెమ్మంటావా చిలకుంది తెమ్మంటావా ఏడేడు వారాల నగలిస్తే రమ్మంట హారాలకి అగ్రహారాలు రాసిస్తా అందాల తని ఉంది నువ్వు చూసుకో నీకందాక తని ఉంటే నన్ను చూసుకో నీ ఇల్లు బంగారంగాను నా ఒళ్ళు సింగారంగాను వస్త్రాల వాడలోన వైడూర్యమంటూ నన్ను వాటయ్య వసంతావా వాటయ్య వసంతావా వరహాల పందిట్లో విరహాలు నీకేలా రతనాల ముంగిట్లో రాగాలు తీయాల మేలైన సరుకు తిమ్మేల మాడుకో ఓ గీతురాగి మీద దాన్ని గీసి చూసుకో నీ ఇల్లు బంగారంగాను నా ఒళ్ళు సింగారంగాను దారి మీద ఉన్నావు తోడు పెడతావా మురిపాల మీగడంత తోడి పెడతావా చుప్పనాటి చంద్రుడు మబ్బు చాటుకెళ్ళాడు చుక్క కోసమా చుప్పనాటి చంద్రుడు మబ్బు చాటుకెళ్ళాడు చుక్క కోసమా చుక్క కోసమా పక్క కోసమా చుక్క ఉన్న మల్లెపూల పక్క కోసమా సుప్పనాటి పిల్లగాడు చెట్టు చాటుకెళ్ళాడు పిట్ట కోసమా సుప్పనాటి పిల్లగాడు చెట్టు చాటుకెళ్ళాడు పిట్ట కోసమా పిట్ట కోసమా పట్టు కోసమా పిట్టలంటుకొని తేనె పట్టు కోసమా రెప్పసాటు చూపు కన్న మాట ఉండదు చెప్పలేని మాట కన్న పాట ఉండదు ఎండిపోతే చెట్టు కాడ పండు ఉండదు పండు లాంటి పడుచు కన్న పండగుండదు పంట కొట్టినాక ఏడు గంట కట్టదా గంట కొట్టినాక తాను గుట్టు దాటదా గంట కట్టి గబరాల పట్టు కట్టి జాజి పూల తెప్ప కట్టి తేలకుంటదా చుప్పనాటి చంద్రుడు మబ్బు చాటు వెళ్ళాడు చుక్క కోసమా సుప్పనాటి పిల్లగాడు చెట్టు చాటుకెళ్ళాడు పిట్ట కోసమా చుక్క కోసమా పక్క కోసమా చుక్క ఉన్న మల్లెపూల పక్క కోసమా కన్ను వేసినాక ఏడు తిన్నగుండదు నిన్ను చూసినాక తాను విన్నకుండదు విచ్చకుంటే పూల మీద తుమ్మెదుండదు గుచ్చుకుంటే ముళ్ళ మీద పిట్టవాలదు ముద్ద వేసినాక కంట నిద్దరుంటదా ముద్దు తీరి మారు ముద్దు కోరకుంటదా ఆరు బయట అందమంతా జారు బయట విందు చేస్తే జోరు నాకు ఊరుకుంటదా సుప్పనాటి పిల్లగాడు చెట్టు చాటుకెళ్ళాడు
చాటుకెళ్ళాడు చుక్క కోసమా చుప్పనాటి చంద్రుడు మబ్బు చాటుకెళ్ళాడు చుక్క కోసమా చుక్క కోసమా ఆ పక్క కోసమా ఆ చుక్క ఉన్న మల్లెపూల పక్క కోసమా గుడిసుంది మంచముంది గుడిసుంది మంచముంది గుడిసే మంచం మడిసే లేక అంబో అంటున్నవి అంబో అంటున్నవి గుడిసుంది మంచముంది రెంటికి రాత్రికి రేటొచ్చి రైటో రైట్ అన్నవి రైటో రైట్ అన్నవి వచ్చాడు మోజు తీర్చే మగవాడు దొరికింది బదలడు వీడు పొగరనిచే మన్నగాడు నచ్చినోడు గుడిసుంది మంచముంది గుడిసే మంచం మడిసే లేక అంబో అంటున్నవి అంబో అంటున్నవి చేతి నిండా సొమ్ముంది ఒంటి నిండా చావుంది చేతి నిండా సొమ్ముంది ఒంటి నిండా చావుంది రెండు ఉన్న గండడితోటి రేతిరంతా జాతర ఉంది నీలాంటి కేసు కోసం చూస్తున్నా ఇన్నాళ్ళు అయ్యే గుడిసుంది మంచముంది గుడిసే మంచం మడిసే లేక అంగో అంటున్నది అంగో అంటున్నది గుడిసుంది మంచముంది రెంటికి రాత్రికి రేటొచ్చి రైటో రైట్ అన్నవి రైటో రైట్ అన్నది తెడ్డమంటే నడ్డి ఇరిగిపోతాది గూడు జారిపోతాది పిల్లో నీ గుండె చెదిరిపోతాది పిల్లో నీ గుండె చెదిరిపోతాది పిల్లో గట్టు చెదిరిపోతాది పిల్లగో నీ గట్టు చెదిరిపోతాది పిల్లగో
తొడ సంఖ్యలు తెంచి స్వరాజ్య పోరాట నుంచి Thank you for giving the good opportunity to the once again. మీ అందరికీ our orchestra తరఫు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు అందజేస్తూ ఏంటి అందరూ హుషారుగా ఉన్నారా? ఏంటో కొంతమంది మాత్రమే పలికిస్తాను, ఎవరు మాట్లాడలేదు. అందరూ హుషారుగా ఉన్నారా? మీరు జోష్గా లేకపోతే వీ కాంట్ డూ, మేమేం చేయలేం. మీరు గట్టి హుషారుగా ఉండాలి. అందరూ రెడీయేనా? థ్యాంక్ యూ.
పాడి పాడి ఇమ్మంటే పాడి పాడి ఇమ్మంటే పాడి పాడి సంస్కారే ఇమ్మంటే పాడి పాడి సంస్కారే ఇమ్మంటే పాడి పాడి సంస్కారే ఇమ్మంటే పాడి పాడి సంస్కారే పరిగాజులు వచ్చారే వచ్చారే
మరొకసారి హలో జీవీఎస్ ఆనంద్ గారికి గట్టిగా చప్పట్లు గట్టిగా. మన పిల్లలు మొత్తం బాబు స్టేజ్ ఉండదు ప్లీజ్ అందరూ యాత్ర రావాలి. కార్మంచ గ్రామ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ ఏర్పాటు చేసినటువంటి ఈ భారీ ప్రభకు మరి ముఖ్యంగా అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు రొట్టా వీరాంజనేయ రెడ్డి గారిని మరియు ఇక్కడికి చేసినటువంటి తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకుల్ని కార్యకర్తలు కూడా అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మల్లారెడ్డి గారిని లగడపాటి యువ నాయకులు తెలుగు యువత నాయకులు మనందరికీ సుపరిస్థితులు లగడపాటి శ్రీనివాసరావు గారిని మరి ఆనాడు మెగాకోరు మాటలతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈనాడు ఏం చేస్తుందో అంతా చూస్తూ రైతాంగానికి బడుగు బలహీన వర్గాలకి వ్యాపారాలకి అలాగే మరి అన్యాయం చేస్తూ అనేక మంది మహిళలకి మరి పక్క ఇళ్ళు కానివ్వండి కిలో 2 రూపాయలు బియ్యం కానివ్వండి మరి 50 రూపాయలకి దళితులు కానివ్వండి పేదవాడి కోసం మరి సమాజంలో దేవాలయం ప్రజల దేవుళ్ళు ఉన్న ఆనాటి నందమూరి తారక రామారావు గారి హయాన్ని మీరంతా చూసే ఉంటారు. అయితే మరి నందమూరి తారక రామారావు గారి తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి మన నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన పరిపాలన మీరు చూశారు. ఒక ఆదర్శవంతమైన పరిపాలన ప్రజల వద్దకే పరిపాలన సాగాలని ప్రజల ముందుటే మరి ఈ పరిపాలనతో జరగాలని జంతా కూడా మీకోసం అనే కార్యక్రమంలో మీరంతా పాల్గొని మరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ అలాగే మీకోసం బ్రహ్మాండంగా ప్రవగట్టినటువంటి కారుమంచి తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అదేవిధంగా ఈ చుట్టుపక్కల గ్రామాల నుండి ఇక్కడ మదమంచిపాడు వీరాంజనేయ స్వామి దర్శనం కోసం వచ్చినటువంటి భక్తులందరికీ పేరు పేరున తెలుగుదేశం పార్టీ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం తెలుగువాడి యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడటం కోసం అన్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. 40 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ చరిత్రలో పేదవాడికి ఒక్క సిమెంట్ ఇల్లు కట్టించకపోయినా పేదల కోసం పుట్టినటువంటి తెలుగుదేశం పార్టీ ద్వారా అన్న నందమూరి తారక రామారావు గారు పక్కా సిమెంట్ ఇల్లు పేదవాడికి ఈ భారతదేశంలో మొట్టమొదటి పేదవాడికి సిమెంట్ ఇల్లు కట్టించడం జరిగింది. ధనయజ్ఞం చేసుకుంటూ కోట్లాది రూపాయల అవినీతి మార్గంలో ఈ రోజు సంపాదించుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు మనం చూసాం. అలాగే పేదలకు ఇవ్వాల్సినటువంటి బియ్యం, పేదలకు ఇవ్వాల్సినటువంటి కిరోసిన్ ఈ రోజు ఎమ్మెల్యేల అండదండలతో ఎమ్మెల్యేలు ఓటాలు తీసుకొని ఈ రోజు బ్లాక్ మార్కెట్ లో అమ్మించుకోవటం ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వానికే సిగ్గుచేట అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఈనాడు
చేపల చెరువులో ఇది చెందలేదని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. అదే విధంగా ఈ రోజు రోడ్లు వేసే దాంట్లో లంచాలు తీసుకుంటా ఉన్నారు. ఆఖరికి పేదలకి సిమెంట్ ఇల్లు ఇస్తే ఆ సిమెంట్ ఇల్లు కూడా లంచం తీసుకునేటువంటి ఎమ్మెల్యేలని, అధికారుల్ని రాబో కాలంలో మీరందరూ కూడా బుద్ధి చెప్పాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటా ఉన్నారు. అలాగే సోదరులారా, రైతులు రాజ్యం చేస్తామని రైతులకి మిలికి మరి కాంప్లెక్స్ చెరువులు 2020 కానీ అలాగే 318 కానీ కాంప్లెక్స్ చెరువులు డిఎల్పి ఇవన్నీ కూడా రైతులకి బ్లాక్ మార్కెట్ లో అమ్మించి అలాగే షాపుల దగ్గర అధికారుల ద్వారా లంచాలు వసూలు చేసుకుంటూ రైతుల దగ్గర మాత్రం బ్లాక్ మార్కెట్ లో కట్టకి 75 రూపాయల నుండి 100 రూపాయల దాకా ఎక్కువ అమ్మించినటువంటి రైతుల్ని మోసం చేసి ఎక్కువ వసూలు చేసినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరు బుద్ధి చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతా ఉన్నా. ఈ రోజు రైతుల దగ్గర పేదలను మర్చిపోయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు జరిగినా సరే నేనుంటానని చెప్పి తెలుగుదేశం పార్టీ మీ అందరికి అండగా ఉంటుందని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తూ మళ్ళీ పేదల రాజ్యం రావాలి, తెలుగుదేశం పేదలకు అండగా ఉండేటువంటి ఈ తెలుగుదేశం పార్టీని మళ్ళీ అధికారంలో తీసుకొచ్చే బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పేసి తెలియజేస్తూ రేపు 26వ తారీఖు సాయంత్రం మన వినుకొండ నియోజకవర్గం అందుగుల కొత్తపాలెం మన ప్రీతం నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు. పేదవారి ఇంట్లో పడుకుంటారు, పేదవాళ్ళతో ఆయన భోజనం చేస్తారు. అదేవిధంగా పేదవాళ్ళ సమస్యలు మన ప్రీతం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తెలుసుకుంటారు. 26 రాత్రి మన వినుకొండ నియోజకవర్గంలో పడుకొని 27 ఉదయం 8 గంటలకి మన వినుకొండ నియోజకవర్గం వినుకొండ శివన్ స్టోపన్ సెంటర్ లో బహిరంగ మీటింగ్ ఉంది. సేవలేపురంలో ఎన్టీఆర్ విగ్రహం, పరిటాల రవి విగ్రహం ఆవిష్కరణ ఉంది. ఈ కార్యక్రమాలన్నీ మీకు జయప్రదం చేయాలి. వేలాది మంది కార్యకర్తల్ని హలో 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 చలో బాబు బాబు నాసర్ బాబు మా ఆర్కెస్ట్రా సభ్యులు త్వరగా రావాలండి, స్టేజ్ ఎక్కాలి. హలో బాబు హలో ఆర్కెస్ట్రా సభ్యులు త్వరగా స్టేజ్ ఎక్కాలని కోరుకుంటున్నాం. హలో చంద్రకాంత్ చిత్రమండి గారు బాబు వాళ్ళు తిరగరాలి ఆరోగ్య సభ్యులు చిత్రమండి కొన్ని మామయ్య పళ్ళు తాతలు వెళ్ళిపోకుండా దయచేసి మామయ్య పళ్ళు కుర్రవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ దయచేసి కనుక అనుకుంటున్నాం. Sim,